ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులు నమస్కారం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో భాగవత కథ అనుసంధానం చేస్తున్నాం. దానిలో రెండవ అధ్యాయం ప్రథమ స్కంధంలో భగవత్కథా వైభవం, భగవద్భక్తి యొక్క మహత్యాన్ని అనుసంధానం చేసుకోబోతున్నాం. వ్యాస మహర్షి నడుగును రోమహర్షునం కుమారుడైన సూతుడు సౌనకాది మహర్షులు అడిగిన ఈ సముచితమైన ప్రశ్న విని ఎంతో ఆనందించాను. వారిని అభినందించిన పిమ్మట మంగళాచరణ పూర్వకంగా తన ప్రవచనమును ఆనందించడం. మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాన్ని శాస్త్రాన్ని ప్రధంతే. శాస్త్ర ప్రవచనమునందు ఆది మధ్యాంతమునందును మంగళాచరణం జరపబడను. సూతుడు పలికను, సకల ప్రాణుల యొక్క ఆత్మస్వరూపుడైన శ్రీ సుఖమహర్షికి నేను నమస్కరిస్తాను. ఆ మహాముని వేగముగా ఒంటరిగా వెలుచుండు చూసి వేదవ్యాసుడు కుమారుని ఎడబాటునకు తట్టుకొనలేక పుత్ర నిలువము అని పిలవసాగాను. కానీ సుఖయోగి అంతట పరబ్రహ్మమునే దర్శించున్నాను. అఖండమైన ఆయన బ్రహ్మదృష్టిలో లౌకిక కర్మలేవియను మిగిలి ఉండలేదు. అతడు అన్ని విధముల కృతకృత్యుడు. అతనికి బదులుగా వృక్షములు ప్రతిధ్వనించుండను. సర్వత్ర పరమాత్మని దర్శించున్న భగవత్స్వరూపుడైన సుఖమహాత్మనకు నేను పదే ప్రణమిలుచున్నాను. యప్రవజం ప్రవజంతమనపేతమప్రేత కృత్యం ద్వైపాయున విరహకాతార ఆజుహావ పుత్రేతి తన్మయత తరభోభినేతు తం సర్వభూతహృదయం మునిమాలతోస్మి అని సముడయ్యవడ కర్మచరుడయ్యును సన్యాసి అయ్యుంటివు వా మహాభీతిన కుమార్యనుచున్ వ్యాసం క్షుమ్లధన్మయతం ప్రతిధ్వనుజక్తం అజేసి మున్నట్టి భూతమయన్ మొక్కిద భాదరాయణ తపోధాన్యాగ్రహిణిం ధీమణిన్ పోతున్న భాగవతం స్కంధంలో 255. మహాములకు గురువైన వ్యాసనందనకు సుఖయోగిని శరణుజొచ్చును. ఆ మహానుభావుడు సంసార చక్రంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్న జనులపై కరుణ వహించి భాగవత మహాపురాణాన్ని గానం చేశాను. ఇది మా పురాణంలో నిరుపమానమైనది, అత్యంత గోప్యమైనది. ఇది ఆత్మస్వరూపానుభవం కలిగించను. సర్వశాస్త్రముల సారం, అధ్యాత్మతత్వమును ప్రకాశింపజేయట్లో దీపం వంటిది. భయంకరమైన అపార సంసార సాగరమును తరింపజేయ నౌక వంటిది. ఎంతటి భాగవతం ప్రవచించిన శ్రీకయోగికి నేను పునః వందనమును ఆచరించున్నాను. మానవుల్లో సర్వశ్రేష్ఠులు అవతారమూర్తులైన నరనారాయణులు మహర్షులకు, సరస్వతీదేవునికి, వ్యాస భగవానుకు ప్రణామాలు చేసి తర్వాత విజయం సాధించిన భాగవత మహాపురాణాన్ని పఠించవలెను. మహర్షులారా, మీరు అడిగిన ఈ ప్రశ్న చాలా సముచితమైనది. యావత్ విశ్వమునకు శుభములు చేకూర్చున్నట్టుది. ఏలనగా ఇది జగన్నాథుడైన శ్రీకృష్ణుకు సంబంధించిన వృత్తాంతం. దీనివల్ల ఆధ్యాత్మిక వికాసం, ఆత్మశుద్ధి ప్రాప్తించడం. శ్రీకృష్ణుల భగవతత్వాలు కలిగి ఉంటుంది. ఇందులో శ్రేష్టమైన ధర్మం ఈ భక్తియు అన్ని విధములుగా నిష్కామమైన నిత్యము నిరంతరం కొనసాగుతున్నవారు. ఈ భక్తి కలిగిన వారి యొక్క ఉదయాలందు ఆనంద స్వరూపుడై పరమాత్మ నెలకొనను. తత్ప్రభావం వారు కృతార్థులు. పరమ పురుషుడైన శ్రీకృష్ణుని యందు అనన్య భక్తి కలుగుతోనే స్వామి యొక్క అనుగ్రహమునకు నిర్మలమైన జ్ఞాన వైరాగ్యములు ప్రాప్తించను. విద్యుత్ ధర్మములను చక్కగా అనుష్ఠించినను మానవుల హృదయములలో శ్రీకృష్ణుని దివ్యలీలలు అనురాగము ఉదయింపనచో వారి అనుష్ఠానములు వృధా శ్రమలేవరు. కొందరు తమ కోరికలైన నెరవేరుటకై ధర్మమును ఆచరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఏలైనా భగవత్ప్రీతికై నిష్కామ భావంతో చేసిన ధర్మాచరణం మోక్షదాయకం అగును. అట్లే కొందరు లౌకికమైన వాంఛను నెరవేరుటకై తమ సంపదలను వినియోగించును. ఇది సముచితం కాదు. పాత్రులైన వారి సేవలందు వినియోగపడిన సంపదలే స్వార్థకములగును, భగవద్ప్రీతికి కారకములగును.
కర్మలగును మోక్షకారములగును. కావున ధర్మానుష్ఠానములు కూడా భగవద్ప్రీతి కొరకును, అట్లే సంపదలు కూడా సత్కార్యములందును జనులు సేవలందును వినియోగించుచుండవలను. ధర్మస్య అపహర్గస్య అర్థాయోపకల్పతే, నార్థస్య ధర్మైకాంతస్య కామో లాభాయ హి స్మృతః. ఒక్క నిమిషమా. ఇంద్రియమును తృప్తిపరచుటే భోగ్య వస్తువును సంపాదించుటకై పూనుకొనవారు, కానీ ఆ వస్తువును పవిత్ర జీవనంకు ఉపయోగింపడినప్పుడే సార్థకమునకు. ఎందువల్లనగా పవిత్రము చేయవలన తత్వజిజ్ఞాసము కలుగును, తత్ఫలితముగా ఆత్మజ్ఞానం స్వరూప జ్ఞానము ఏర్పడును. అందువల్ల స్వర్గాది సుఖముల కొరకై కామ్యకర్మలు ఆచరించడం నిష్ప్రయోజనం. సచిదానంద పరమాత్మయే సర్వత్ర అఖండ రూపంతో పరిపూర్ణుడై ఉన్నాడు అను ద్వైత జ్ఞానయేసరి యొక్క జ్ఞానమని తలంచున్నారు. ఆతత్వమునే బ్రహ్మము, పరమాత్మ, భగవంతుడు అను పేర్లతో పేర్కొనడం జరుగుతున్నది. భాగవత ధర్మం పట్ల శ్రద్ధాలులైన మనులు శ్రవణ భక్తి ద్వారా జ్ఞాన వైరాగ్య సంపన్నులవుతారు. అట్లే శాస్త్రంలో వర్ణించబడిన భక్తితో పరిపూర్ణులై తమలో నిలిచి ఉన్న పరమాత్మ స్వరూపమును దర్శించెదరు. సౌనకాది మహర్షులారా, వర్ణాశ్రమ విభాగమును అనుసరించి తమ తమ ధర్మముల నిష్ఠతో ఆచరించడం వలన భగవంతుడు ప్రసన్నుడగును. కనుక ఏకాగ్రచిత్తముతో భక్తవత్సలైన భగవంతుని కథను నిరంతరము వినుచుండవలను, కీర్తించుండవలను, ఆ పరమాత్మ ధ్యానించుండవలను, ఆరాధించుండవలను. భగవత్ప్రీతి కొరకే కర్మలన్నిటినీ నిత్యము చేయుచుండవలను. ఈ విధంగా సర్వదా భగవంతుని ధ్యానించుండవలన కర్మవాసనలు పటాపంచడం, అంతటా జనన మరణములు అంతరించడం. ఇట్లు భగవంతుని కథను వినటవలను, కీర్తించుట చేతను సంసారమును పరిభ్రమింపజే చిక్కుముడి తీర్చివేయబడను, బంధములు విచ్ఛిన్నములుగాగును. కావున జ్ఞానులు ఇటు భగవద్గాథల యందును నిరతులు కాకుండా ఎట్లు ఉండగలరు అనగా, వారు నిరంతరం ఆ దివ్య కథామృతమును ఆస్వాదిస్తూ అందులో నిమగ్నులై ఉందరు. స్వస్తి. జయ శ్రీరామ్.